ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సద్గురు యొక్క కథామృతము మనకు జీవిత సత్యాలను బోధిస్తుంది. ఆ జీవిత సత్యాలను గనక మనం తెలుసుకుంటే మనము ఏ లక్ష్యం కోసం ఈ మానవ జన్మ తీసుకున్నాం, మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలి. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్నటువంటి జీవుడు 90% మంది ఈ మానవ జన్మ మనకు విలాసాల కోసము, వినోదాల కోసం మాత్రమే, ఈ మానవ జన్మ యొక్క సమయాన్ని మనం సౌఖ్యంగా ఉండడానికి, విలాసాలతో తూలడానికి ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. కానీ అది మాయకు ప్రతిరూపం. ఈ భావన సద్గురువును చేరినటువంటి వాళ్ళకు మాత్రమే మానవ జన్మ యొక్క పరమార్థం గురించి తెలుస్తుంది. మానవ జన్మ యొక్క కర్తవ్యము పరమార్థ ప్రాప్తి, ఇది మాత్రమే సత్యం అనేటువంటి విషయము సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి వాళ్ళకు అర్థమవుతుంది. అందుకనే చూడండి, సాయిబాబాను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క సమయాన్ని వీలైనంత ఎక్కువ సమయం సద్గురువు యొక్క స్మరణకు, వారి సేవకు, సద్గురువు యొక్క కథాశ్రవణానికి సద్వినియోగం చేస్తారు. దానివల్ల ఏమి జరుగుతుంది? ఏ పరమార్థ ప్రాప్తినైతే ఈ మానవ జన్మ సంపాదించాలో అందుకు మార్గం చాలా సుగమమయమవుతుంది. 8వ అధ్యాయము మొత్తం కూడా అసలు మన మానవ జన్మ యొక్క కర్తవ్యం ఏమిటి, పరమార్థాన్ని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, మానవ జన్మను మనం ఏ విధంగా వృధా చేసుకుంటున్నాము, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని 8వ అధ్యాయం మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరితలోని ప్రతి అధ్యాయం కూడా చాలా విలువైనటువంటిది. ప్రతి అధ్యాయంలో మన జీవితానికి కావలసినటువంటి పరమార్థాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి ఇది ఒక మెట్ల లాంటిది. మనము ఒక మెట్టు ఎక్కగానే మరొక మెట్టు ఎక్కినప్పుడు అక్కడ మనం ఏం నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మరొక మెట్టు ఎక్కగలుగుతామనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. సచ్చరితలోని ప్రతి అధ్యాయం కూడా మనకు దశల వారీగా జ్ఞానాన్ని పెంపొందించేది విధంగా ఉంటుంది. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరినటువంటి లీల బాబాకు తన భక్తుల పట్ల ఉండేటువంటి అప్రమత్తత, భక్తులు అడగకపోయినా ఏ విధంగా బాబా తన భక్తుల రక్షణ కోసం ఎప్పుడూ యోచిస్తారనేటువంటి విషయం అక్కడ అర్థమవుతుంది. దాంతో ఆటోమేటిక్గా బాబా పైన ప్రేమ పెరుగుతుంది. ఆ విధంగా ప్రతి అధ్యాయంలో కూడా మనం జీవితానికి చేకూర్చుకోవాల్సినటువంటి పరమార్థాన్ని పొందేటువంటి మార్గాన్ని వారు ఒక్కొక్క అంతస్తు మనల్ని ఎక్కిస్తూ ఉంటారు. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క మెట్టు లాంటిది, ఒక్కొక్క అంతస్తు లాంటిది. మనము ఆ విధంగా మెట్లు ఎక్కుకుంటూ పోతూ ఉంటే పరమార్థాన్ని సాధించడానికి కావలసినటువంటి స్థితికి మనం వెళ్తాం. అందువల్ల సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయం కూడా చాలా విలువైంది. అందులో 8వ అధ్యాయం అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే ఇందులో హేమాడ్ పంతు చాలా అద్భుతంగా రాస్తారు. మన మానవ జన్మను కేవలము విందులు, వినోదాలు, విలాసాల కోసమే మనం ఖర్చు చేస్తే మనతో పాటు అనేక జీవరాశులు జీవిస్తూ ఉంటాయి. కుక్కలు కూడా యథేచ్ఛగా సంతాన ఉత్పత్తి చేస్తాయి. పందులు యథేచ్ఛగా బురదలో బండి బొర్లుతాడుతూ ఉంటాయి. కుక్కలకు, పందులకు ఏది ప్రీతో దాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. మానవులుగా మనం కూడా మనకు ఏది ప్రీతో దాని వెంటనే పరిగెడుతున్నాం. కానీ మానవ జన్మ దేని వైపు పరిగెత్తాలి అనేటువంటి విషయాన్ని 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఎవరైతే పరమార్థ ప్రాప్తి కోసం సద్గురు చరణాలు ఆశ్రయిస్తారో అటువంటి వారికి అది తప్పక దొరుకుతుంది. అలా కాకుండా జీవితాన్ని విలాసాలకు, భోగాలకు, మైథునాలకు, వీటికి మాత్రమే మనము వినియోగిస్తే మానవ జన్మ మరలా జనన మరణ చక్రాల్లో అది నలుగుతూనే ఉంటుంది. జనన మరణ చక్రాల నుంచి తప్పించుకోవాలంటే సద్గురు చరణాలను ఆశ్రయించి పరమార్థ ప్రాప్తి వైపు నీ అడుగులు పడుతూ ఉంటే అప్పుడు నువ్వు దాన్ని సాధించుకోగలుగుతావు. లేకపోతే మానవ జన్మ కేవలము మలమూత్ర దుర్గంధపు గొయ్యిలాగానే అది మారిపోతుంది. మనము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ మానవ జన్మకు కారణమేమిటి,
అన్న రహస్యాలను తెలుసుకున్నవారు మాత్రమే వివేకవంతులు అనేటువంటి విషయాన్ని సచ్చరిత చెప్తుంది. లేకపోతే జీవితమంతా వ్యర్థమే. నందాదీపం యొక్క జ్యోతి మొదట చివర ఒకేలాగుంటుంది. అది క్షణక్షణానికి మొదట ఉన్నటువంటి ఆ ఒత్తి తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. జీవితం కూడా అంతే. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఆ తర్వాత శరీరం కనుమరుగైపోతుంది. ఆ విధంగా బాల్యం, యవ్వనం ఇవన్నీ కూడా మనం వృధా చేసుకుంటే మన శరీరం కనుమరుగైపోయిన తర్వాత ఎంత ప్రాయశ్చిత్త పడినా సరే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే శరీరంలో శక్తి ఉన్నప్పుడే పరమార్థ ప్రాప్తి కోసం కృషి చేయాలి. ఈ కలియుగంలో పరమార్థ ప్రాప్తి అనేటువంటిది కష్టమైనటువంటి పని కాదు. అత్యంత సులువైనటువంటి మార్గాన్ని మనం ఆశ్రయించినటువంటి శ్రీ సాయి సద్గురువు మనకు తెలియజేశారు. కేవలము నీవు వివేకంతో ఆలోచిస్తూ నీ సమయాన్ని సద్గురువు యొక్క స్మరణలో, వారి కథాశ్రవణంలో నువ్వు నీ సమయాన్ని వెచ్చించగలిగితే పరమార్థ ప్రాప్తికి నీకు బాటలు పడతాయి. నువ్వు ఏ శ్రమ చేయకుండానే పరమార్థ ప్రాప్తి అనేటువంటి ఆ రహదారి వెంట ప్రయాణాన్ని సాగించి మానవ జన్మకు నువ్వు సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో చూడండి, కొన్ని సుగుణాలు వాటంతటవే వికసిస్తాయి. ఎక్కడ ఏ పాఠశాలకు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమైనటువంటి బోధన ఎవరు వినం. మనము బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళము ఇంకొకరి బోధ వింటామా? వినం కదా. ఇంకొకరిని గురువుగా ఆరాధిస్తామా? ఆరాధించాం కదా. ఒక సద్గురువును మాత్రమే పట్టుకుని ఉంటాం. ఆ సద్గురువు మన కోసం అందించినటువంటి సచ్చరితలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని 1కి 100 సార్లు అవలోకనం చేసుకుంటూ మన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలో మన జీవితాలను మనమే తీర్చిదిద్దుకుంటాం. వివేకాన్ని ఇస్తాడు బాబా. నువ్వు ఇలా ఉండు, అలా చెయ్యి, ఇది చేస్తే అది ప్రాప్తిస్తుందని కాదు. ముందు నీకు నీ సద్గురువు నీ మానవ జన్మను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆ వివేకాన్ని ఇస్తాడు. ఈరోజు మనందరం అదృష్టవంతులం, మనకు ఆ వివేకం ఉంది. ఏదైనా చెడు పని చేయాలంటే, ఏదైనా చెడు ఆలోచన చేయాలంటే, అధర్మంగా ఉండాలంటే వెంటనే శ్రీ సాయిబాబా గుర్తుకొస్తాడు. ఇది బాబాకు నచ్చదు కాబట్టి నేను ఆ పని చేయకూడదు అనేటువంటి స్పృహ మనకు కలుగుతుంది. శ్రీ సాయి సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తారు. పుణ్యం సంపాదించి పెట్టేటువంటి శ్లోకాలు, కథావార్తలు వినే సమయమే సార్థకతమవుతుంది, మిగతా కాలమంతా కూడా వ్యర్థం. అందుకనే హేమాడ్ పంతు ఎప్పుడూ కూడా సచ్చరిత ప్రతి ప్రస్తావనలో శ్రవణం 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 అనేటువంటి మాట రాస్తారు. మననం, నువ్వు శ్రవణం చేసేటువంటి సమయం నీకు దక్కకపోతే కనీసం మౌనంగా మననం చేయమని చెప్తారు. కాబట్టి మనం శ్రవణం, మననం, స్మరణ చేసేటువంటి సమయమే మన మానవ జీవితంలో సద్వినియోగమైనట్టు, మిగతాదంతా కూడా వ్యర్థం. ఇది బాగా నిశ్చయంగా తెలుసుకోవడం ఈ జన్మకు సార్థకం. జన్మకు సార్థకం అని మాట్లాడతాం కదా. సత్యాన్ని తెలుసుకోవడం, వివేకంతో వ్యవహరించడమే అసలైనటువంటి జన్మకు సార్థకం. ఎందుకంటే బాబాను ఆశ్రయించిన తర్వాత మనకు వివేకం, జ్ఞానం పెరగకపోతే ఆశ్రయించి ఏమి లాభం? ఈరోజు బాబాను కోట్లాది మంది ఆశ్రయించారు. ఎంతమంది మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి కావలసినటువంటి వివేకాన్ని సంపాదిస్తున్నారు? ఆ వివేకాన్ని సంపాదించినటువంటి వాళ్లకు ఎప్పుడూ కథాశ్రవణం, కథా మననం, నామస్మరణం ఇది ఎప్పుడు వాళ్ళ మనసుల్లో ఉంటుంది. మనం పుణ్యం సంపాదించుకోవడానికి ప్రదర్శనీయమైనటువంటి పూజలు, ప్రదర్శనీయమైనటువంటి నామ సప్తాహాలు ఇవేవీ చేయాల్సిన అవసరం లేదు. సప్తాహం అంటే ఒక వారం, మన జీవితకాలం ఒక వారం కాదు కదా. మన నామం జీవిత పర్యంతము జరగాలి. మనం ఎన్ని సప్తాహాలు బ్రతికి ఉంటామో ఈ భూమిపైన అన్ని సప్తాహాలు జరుగుతూనే ఉండాలి. అంతేకాదు మనస్సులో మౌనంగా జరిగేటువంటి మననం, మనసులో జరిగేటువంటి శ్రవణం నీకు ఎంత అద్భుతమైనటువంటి వివేకాన్ని నీకు ప్రసాదిస్తుందంటే, ఎప్పుడు నీ ఆలోచన, నీ చింతన ఏ విధంగా ఈ జన్మను సార్థకం చేసుకోవాలి, మానవ జన్మలో ప్రతి క్షణాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి వివేకాన్ని స్థిరపరుస్తుంది. అంత అద్భుతమైనటువంటిది కథా సంకీర్తన, కథా శ్రవణం, కథా మననం ఇవన్నీ కూడా చాలా మన జీవితాన్ని సుఖమయంగా, సుందరంగా, ఆనందంగా తీర్చిదిద్దేటువంటివి ఇవి ఒక్కటే. వీటన్నింటి వల్ల
ఎవరికీ అత్యంత సునాయాసంగా లభించినటువంటి పరమార్థం మనకు దీని ద్వారా లభిస్తుంది. ఈ విధంగా సచ్చరితను అర్థం చేసుకుంటే మన జీవితాలు సార్థకం కాకపోతే మరేమవుతాయి? ఆ విధంగా సార్థకమయ్యేటువంటి విధంగా ఆ సార్థకం అనేటువంటి దాన్ని మరింత బలంగా తయారు చేసుకోవడం. మనకు ఏదైనా గోతిలో నుంచి పైకి రావాలంటే తాడు వేస్తారు. ఆ తాడు బలంగా లేకపోతే, ఏదో నేను నామ సంకీర్తన చేశాను, కొంత పుణ్యాన్ని సంపాదించుకున్నానులే, పరమార్థాన్ని వచ్చానులే, చాలే, ఒక 5 సంవత్సరాలు చేశాను, సచ్చరితో ఒక 100 సార్లు చదివాను, చాలే అనుకోకూడదు. ఎవరైతే బాగా బలంగా పేనినటువంటి తాడును గోతిలోకి వేస్తే గోతిలో ఉన్నటువంటి మనిషిని పైకి లాగవచ్చు. బలహీనమైనటువంటి తాడును వేస్తే అది తెగిపోతుంది. మనం పరమార్థాన్ని సాధించుకోవడంలో కూడా ఆ వివేకం అనేటువంటి తాడును బలంగా పేనుకోవాలి. ఆ పరమార్థాన్ని ఈరోజు కొంత సంపాదించాము, చాలే అనుకుంటే అది బలహీన పడిపోతుంది. అట్లా కాకుండా బలమైనటువంటి పరమార్థాన్ని ఎంత ఎక్కువైతే సాధ్యమైనంత వరకు అంత పరమార్థాన్ని సాధించేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. ఇటువంటి వివేకాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. పరమార్థాన్ని సాధించాలంటే మన మనస్సు ఒక నిశ్చయానికి రావాలి. ఆ నిశ్చయం ఏమిటంటే, జీవించడానికి సరిపడా అన్నవస్త్రాలు ఉంటే చాలు. శరీరాన్ని తగుమాత్రం ఆలనా పాలనా చేసి దానిని జనన మరణ చక్రాల నుంచి తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతి కోసం మన శరీరాన్ని, జన్మను ఉపయోగించుకోవాలి. ఇతరత్ర దేనికోసం అది ఉపయోగించినా ఏ ప్రయోజనము కూడా ఉండదు. నువ్వు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా మనము శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవడానికి, శరీర అందాన్ని పెంచుకోవడానికి, మన శరీరానికి రకరకాలైనటువంటి వస్త్రాలను అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాదు, నువ్వు శరీరం ధరించిన తర్వాత నీ శరీరాన్ని ఆధ్యాత్మిక ప్రగతి కోసం మాత్రమే వినియోగించాలి. అప్పుడే నువ్వు పరమార్థాన్ని సాధించగలుగుతావు అనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎందుకంటే మనిషి ఏ భ్రమంలో ఉంటారంటే, శరీరం, ఇల్లు, భార్య, బిడ్డలు వీరే శాశ్వతం అనుకుంటారు. కానీ అవన్నీ కూడా అశాశ్వతం అనేటువంటి వివేకం మనకుండదు. ఎందుకంటే వారు మాత్రమే శాశ్వతం అని చెప్పి వారి కోసమే మన జీవితాలను మనం దత్తం చేస్తూ ఉంటాం, ధారపోస్తాం శ్రమంతా కూడా. భగవంతుని స్మరణ కోసము ఏ శ్రమ దారబోయాల్సిన అవసరం లేదు, ఏ కష్టము పడాల్సిన అవసరం లేదు. ఆనందంగా కథాశ్రవణం, నామ స్మరణ ఇది మాత్రమే చాలు. అత్యంత సులువైనటువంటి దాన్ని వదిలేసి అత్యంత క్లిష్టమైనటువంటి మార్గాన మనం పడుతూ ఉంటాం. అందుకనే బాబా మార్గంలోకి వచ్చినటువంటి మనం వివేకంతో ఉండాలి. ఎస్, భార్య, బిడ్డలు వీళ్ళందరూ కూడా మన బాధ్యతే. వాటిని నిర్వర్తిస్తూ అసలైనటువంటి దాన్ని సంపాదించడానికి, వీరి కోసం సంపాదన తెచ్చిపెట్టడం కాదు, నీ కోసం నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు అనేటువంటిది ప్రతిరోజు కూడా నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రశ్న ప్రతిరోజు మనకు రాత్రిపూట మనం ఖచ్చితంగా ఒకసారి మనం వేసుకుంటే అప్పుడు మనకు బేరేజీ వేసుకుంటాం. ఈరోజు నేను నా పరమార్థ ప్రాప్తి కోసం ఎంత సంపాదించుకున్నాను, భార్యాబిడ్డల కోసం ఎంత సంపాదించి పెట్టాను. నా దృష్టిలో ఈ సంపాదన కంటే కూడా, భార్యాబిడ్డలు, లౌకికం కంటే కూడా ప్రతిరోజులో మనం చేసేటువంటి స్మరణ, శ్రవణం ద్వారా ఎక్కువ పరమార్థాన్ని, ఎక్కువ పుణ్యాన్ని మనం సాధించగలుగుతాం. ఇక్కడ ఎంత శ్రమ చేసినా ఇక్కడ అసంతృప్తే ఉంటుంది. భార్యాబిడ్డలు, పిల్లలు, లోకం వీటన్నింటిలో మనం ఎంత సంపాదించి పెట్టినా ఇక్కడ అసంతృప్తే ఉంటుంది. కానీ పరమార్థ ప్రాప్తి అనేటువంటి దాంట్లో భగవంతుడికి నువ్వు చేసేటువంటి ప్రయత్నంలో అసంతృప్తి ఉండదు. నావాడు ఈరోజు పావుల ప్రయత్నం చేశాడు, రేపు ₹10 ప్రయత్నం చేస్తాడు పరమార్థ ప్రాప్తి కోసం, ఎప్పుడు నా స్మరణలో, నా కథ మననంలో ఉంటున్నాడు అనేటువంటి తృప్తి ఇక్కడ ఉంటుంది. 10 పైసలు ప్రయత్నం చేసినా ఇక్కడ తృప్తి ఉంటుంది. ఇక్కడ ₹1,00,000 మనం ఆర్జించి పెట్టినా ఇక్కడ తృప్తి ఉండదు. కాబట్టి ఏదైతే మనకు అధిక తృప్తిని ఇస్తుందో అటువైపే మనం మొగ్గు చూపాలి అనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. తల్లిదండ్రులను ఏ విధంగా అయితే మనం భుజం పైన మోసుకెళ్తామో మనల్ని కూడా ఏదో ఒక రోజు ఆ నలుగురు మోసుకెళ్లాల్సినటువంటి వాళ్ళే. కాబట్టి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఎవరము కూడా ఇక్కడ మఠం వేసుకొని కూర్చోవడానికి రాలేదు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని జనన మరణ చక్రాల నుంచి విడిపోవడానికి, అటువంటి పరమార్థాన్ని సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
మానవుడికి ఒక గొప్ప గుణం ఉంటుంది, ఏంటో తెలుసా? అలసత్వం. భోగాలను అనుభవించడంలో అలసత్వం ఉండదు, కానీ పరమార్థాన్ని సాధించుకునేటువంటి విషయంలో బాగా బద్ధకం, అలసత్వం ఉంటుంది. ఏమనుకుంటాడు, ఇప్పుడు యవ్వనంలో ఉన్నానులే, ఏమవసరం అనుకుంటారు, ఇంకా సమయం ఉంది కదా అని చెప్పి మధ్య వయసులో అనుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా కాలం మన యొక్క ఆయుష్ను గణిస్తూ ఉంటుంది. దాని పని అదే, దానికి ఇంకో పని లేదు. మన సమయం అయిపోయిందా, ఒక్క క్షణంలో మనల్ని లాగేస్తుంది మృత్యు. అక్కడితో మన సమయం అయిపోతుంది. ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోము. నీకున్నటువంటి సమయాన్ని మాత్రం కాలం ఎప్పుడూ కూడా లెక్కగడుతూనే ఉంటుంది. మనము ఎన్ని మేకప్లు వేసుకొని, ఎంత ఎక్సర్సైజులు చేసి 60లో ఇంకా 40లో ఉన్నట్టే మనం ఫీల్ అవుతాం. కొంతమంది ఇప్పుడు ఆరోగ్యం పైన బాగా ధ్యాస పెరిగి అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, నీ కాలాన్ని ఆల్రెడీ గణించడంలో కాలం ఆల్రెడీ అందుకు సిద్ధంగా నీ ముందు కూర్చొనే ఉంటుంది. ఇక్కడ అసలైనటువంటి వివేకాన్ని ఉపయోగించడం. అరే, ఎందుకు 60 ఏళ్లకు నేను పరమార్థ ప్రాప్తి కోసం పాకులాడాలి, 30 ఏళ్ళ నుంచే మొదలు పెట్టవచ్చు కదా, 40 ఏళ్ళ నుంచే మొదలు పెట్టవచ్చు కదా అనేటువంటి దాన్ని అస్సలు ఆలోచించరు. అందుకనే చివరి దశలో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం, అయ్యో సమయం అంతా దుర్వినియోగం అయిపోయే, నేను లౌకికం కోసం చేసిందంతా అది నిరుపయోగం అయిపోయే, అయ్యో భగవంతుని ధ్యాసలో లేకపోతుంది అని చెప్పి. అప్పుడు పశ్చాత్తాపడి ఏ ప్రయోజనము ఉండదు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. అందుకనే బాబా ప్రకృతిని బాగా ప్రేమించేటువంటి వారు. షిరిడిలో లెండిని పెంచారు, సమాధి మందిరం దగ్గర గులాబీ తోటను పెంచారు, ఎప్పుడూ వృక్షాల్లో వనాల్లో తిరుగుతూ ఉండేటువంటి వారు. ఎందుకనంటే వాటికి లేనటువంటి అదృష్టం మానవులకు ఇచ్చారు. భగవంతుడు ఎందుకు మానవుణ్ణి సృష్టించాడు? మానవుడు ఒక్కడు మాత్రమే భగవంతుని యొక్క స్మరణ చేయగలుగుతాడు. భగవంతుడు తన కౌశల్యంతో సృష్టిలో అనేక జీవులను, వృక్షాలను, రకరకాలైనటువంటి జీవరాశులను సృష్టించాడు. అవేవీ కూడా భగవంతుని ఎరగట్లేదు. మరి భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతిని, ఈ రమణీయతను ఆస్వాదించినటువంటి జీవులు ఎందుకు? కాబట్టి వాటిని ఆస్వాదించి భగవంతుని యొక్క సృష్టిని కొనియాడి తన జీవితాన్ని, పరమార్థాన్ని చేర్చుకునేటువంటి జీవి కావాలి. అందుకోసం మానవుని సృష్టించాడు. ఒక్క మానవుడు మాత్రమే భగవంతుని గుర్తెరిగి ఉంటాడు. ఒక్క మానవుడు మాత్రమే భగవంతుని స్తవనం చేస్తాడు. ఎందుకంటే స్తవనం భగవంతునికి ఎంతో ప్రీతి, అది ఒక్క మానవుడు మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి మానవుడంటే అంత ఇష్టం భగవంతుడికి. మానవ జన్మ తీసుకున్నటువంటి మనందరం పట్ల కూడా భగవంతుడు సమానమైనటువంటి ప్రేమను చూపెడతారు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని భగవంతుడు మనకి ఈ జన్మను ఎందుకు ఇచ్చాడు, ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలనేటువంటి దాని ఆలోచన కలిగి ఉంటేనే నీ జన్మ సార్థకతమవుతుంది. ఈ విషయాన్ని అనుక్షణం మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఈ కలియుగంలో మానవ జన్మ యొక్క పరమార్థాన్ని, మానవ జన్మ ఎలా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది చాలామందికి అవగాహన ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో అసలు పరమార్థం అనేటువంటి పదమే చాలామందికి తెలియదు. అందుకోసమే మనందరి అదృష్టం చేత ఈరోజు సద్గురువు కేవలం వారి చరణాలను ఆశ్రయిస్తే చాలు పరమార్థానికి మార్గం చూపెడతారు. అద్భుతమైనటువంటి మాట హేమాడ్ పంత్ రాస్తారు. సముద్రంలోని నీరు మేగుడులోకి వెళ్ళిన తర్వాత మధురంగా మారినట్టు ఎవరైతే సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయిస్తారో వారి జీవితం పరమార్థం వైపు మలచబడుతుందట. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. అసలు మన ప్రయత్నం లేకుండానే ఈరోజు చాలామంది మన జీవితాలు పరమార్థం వైపు మరలాయా లేదా? ఎందుకంటే సద్గురువు అంత దయామయుడు. అసలు మానవ జీవితం ఎలా ఉండాలి అనడానికి నిదర్శనం శ్రీ సాయిబాబా జీవితం. ఎందుకంటే వారికి నేను నాది అన్నది లేదు. అసలు ఏ రోజు కూడా ఇది నాది అనేటువంటి దాన్ని దేన్ని అంటు పెట్టుకోలే బాబా. ఇంకొకటి ఏంటంటే అన్ని జీవుల్లో కూడా భగవంతున్నే చూసి అన్ని ఆత్మల్లో కూడా భగవంతుడే ఉంటారనేటువంటి దాన్ని బోధించి భగవంతుడు అంతటా ఉంటారనేటువంటి దాన్ని, అటువంటి గొప్ప సుగుణాన్ని తన భక్తులకు అలవర్చారు.
అంతేకాదు వారికి సుఖము లేదు, ఆనందము లేదు. ఏది కూడా బయటికి బహిరంగంగా ప్రకటించేటువంటి వారు కాదు. పేదవాన్ని ధనికుణ్ణి ఇద్దరినీ సమానంగా చూసేటువంటి వారు. తను భుజాన జోలి తగిలించి చేతిలో భిక్షాపాత్ర ధరించి భిక్షకు వెళ్ళి వచ్చి ఏది కూడా తన ఒక్కడి కోసమే ఉపయోగించుకునేటువంటి వారు కాదు. చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకు పెట్టేవారు, అతిథులుగా ఉన్నటువంటి ఫకీర్లకు పెట్టేవాడు. ఆ విధంగా ఏది కూడా నా కోసం అంటూ ఏదీ ఉంచుకోలేదు, తన కోసం అంటూ ఏదీ ప్రోగు చేసుకోలేదు. ఆ జీవన విధానం మనందరికీ కూడా ఆదర్శనీయం. ఈరోజు మనకి ఎక్కడ పెరిగిపోతుంది స్వార్థం, ఎక్కడ మనం మాయలో పడుతున్నాం? నాది నాది అనేటువంటి దాంట్లోనే కదా మాయలో పడుతున్నాం. నేను నాది అనేటువంటి మాటే లేని, ఆ వాసనే లేనటువంటి సద్గురు చరణాలను ఆశ్రయించిన తర్వాత మనం కూడా కొద్ది కాలానికి నాది నేను అనేటువంటి దాన్ని మనం విస్మరించగలిగితే మన జన్మ సార్థకతమవుతుంది. ఎవరైతే సద్గురు చరణాల కోసము తాపత్రయపడ్డారో, వారి కోసమే వారి జీవితాలను వెచ్చించారు, అటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. బాబా షిర్డీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో నా తమ్ముడు, నా సోదరుడు సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి భావించి బాయిజామా బాబా ఎక్కడో వనాల్లో తిరుగుతుంటే ఆయన భోజనం చేసేంత వరకు నేను భోజనం చేయనని చెప్పి ప్రతిజ్ఞ భూని వెతికి వెతికి భోజనం పెట్టింది. అందుకు గొప్ప ఫలితాన్ని పొందిందా లేదా? తన కొడుకు యొక్క ప్రాణాలను బాబా రక్షించాడా లేదా? తల్లి పోయిన తర్వాత తాత్యాను ఎంత అపురూపంగా బాబా పెంచాడు. తనతో పాటు ద్వారకామయిలో పడుకోబెట్టుకున్నాడు. గురకబెడుతుంటే, ఎందుకంటే ఉదయం అంతా కూడా పొలంలో పనిచేసి వచ్చేటువంటి వాడు, అలసిపోయి గురకబెడుతుంటే మహల్సా తాత్య కాళ్ళు పట్టుకుంటే బాబా చేతులు పట్టుకొని ఊపేటువంటి వారు. అంత ఆప్యాయత, అంత ప్రేమ. కుశాల్ చంద్తో ఎప్పుడున్నటువంటి రుణానుబంధము. కుశాల్ చంద్ బాబాను దర్శించిన తర్వాత సాక్షాత్తు పరమాత్మే అనుకున్నాడు. అటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. బాబా రెహతాకు వస్తున్నాడంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండగ రోజు ఎంత సంబరం ఉంటుందో, ఆ ఇంటి ముందు బాజా భజంత్రులు ఉండేవి. బాబా కోసం గుర్రబండి సిద్ధంగా ఉండేది. బాబా వచ్చారంటే గొప్ప విందు జరిగేది. ఇద్దరి మధ్య అంత ఆప్యాయత ఉండేది. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు కొద్దిమంది వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. వారిని ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డకు కూడా, ప్రతి భక్తుడికి కూడా పరమార్థాన్ని ఏ విధంగా సాధించుకోవాలో బోధ ద్వారా చెప్పలేదు, వారు స్వయంగా ఆచరించి చూపెట్టి చెప్పారు. వారి యొక్క జీవన విధానం, నాది నేను అనేటువంటి లేనటువంటి తత్వం, ఆ రోజు భక్తులకు అదే గొప్ప ఉపదేశం. అరే సాక్షాత్తు పరమాత్మయే ఏది నాది నేను అనట్లేదు, నేను ఎంత, కాబట్టి నాది నేను కాదు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏమి సాధించాలనేటువంటి లక్ష్యం, దీన్ని మాత్రమే పెట్టుకున్నారు. వారి జీవితాలు ధన్యమయ్యాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.